ఈరోజు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ జ్యోతి అనాథ వృద్ధుల ఆశ్రమంలో ఈ యొక్క దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనేది మనకి గతంలో ఇక్కడ నివాసం ఉండి పోతంగి నాగేశ్వరరావు గారు మనతో పాటు కలిసి ఉండి మనలో ఒకటిగా అనేక సంవత్సరాల పాటు మన అసోసియేషన్లో భాగస్వాముడిగా ఉండి రిటైర్డ్ అయిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల వారు కూడా హైదరాబాదులో ఉండటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా అక్కడ నుండి కూడా మనం చేసే కార్యక్రమాలు అనునిత్యం వారే కాకుండా వారు చూడటమే కాకుండా వారి చుట్టుపక్కల ఉన్న స్నేహితులకు కానీ బంధువులకు కానీ అందరికీ కూడా మనం చేసే కార్యక్రమాలు వారు వివరిస్తూ ఉన్నారు. అక్కడ అందులో భాగంగానే వారి యొక్క స్నేహితులైనటువంటి ఆలపాటి కాంతారావు గారు, వీరు కాంతారావు గారికి కూడా వారు ఈ విషయాన్ని చెప్పుంటారు. ఈ ఆశ్రమం గురించి కానీ మనం చేసే కార్యక్రమాల గురించి కానీ వారు వివరించి ఉంటారు. కాబట్టి వీరు కూడా గత ఇక్కడ పనిచేసినటువంటి యొక్క అభిమానం, ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ రిజిస్ట్రార్గా ఇక్కడ పనిచేసి రిటైర్డ్ అయ్యి సరే ఏదో కారణాల వల్ల హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి మమకారంతో ఇక్కడ ఉన్నటువంటి పేద వృద్ధులకి సహాయం చేయాలి. అలాగే వారి శ్రీమతి గారు మీనాకుమారి గారు వర్ధంతి, వారు చనిపోయిన దాని సందర్భాన్ని పురస్కరించుకొని వారి కూతురు కూడా వారు కూడా ఈ సందర్భానికి రావడం జరిగింది. వారు కూడా దీనంతా తిలకించడానికి వారు కూడా వచ్చినందుకు, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇదొకటే కాకుండా ఇంకా 1-2 ఆశ్రమాలు కూడా ఇవ్వాలనే సదుద్దేశంతో వారు ఉన్నారు. వారు మనం ఎంత సంపాదించాము ఎలా ఉన్నాం అనేది కాకుండా జీవితాంతం కూడా మనం ఈ గుర్తులు ఉండిపోతాయని చెప్పని మనం తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఆ మీనాకుమారి గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మన ద్వారా ఈ అవకాశాన్ని మనకు కల్పించినందుకు వారి కుటుంబానికి మనం కట్ చేయి.